విజయవాడలో మూడో రోజు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కొనసాగుతోంది. ఉద్యోగులు ఫెలిసిటేషన్ సెంటర్స్ కి పోటెత్తుతున్నారు. మండుతున్న ఎండను లెక్క చేయకుండా ఉద్యోగులు, అంగన్వాడీలు, టీచర్స్ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. బెజవాడలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సరళిపై మా ప్రతినిధి రామ్ మరింత సమాచారం అందిస్తారు. పోస్టల్ బ్యాలెట్లని ఈ మూడో రోజు కూడా వినియోగించుకుంటున్నారు ఉద్యోగులు. మేడం చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది మచిలీపట్నం అండి. మచిలీపట్నం. డ్యూటీ ఎక్కడ మీరు? మాది డ్యూటీ వచ్చి విజయవాడ పడిందండి. విజయవాడ పడింది. మరి మీకు ఓటు ఉందా ఇక్కడ? ఉంది. ఉంది, ఓటు ఉంది. సో మరి పోస్టల్ బ్యాలెట్ ఈ రోజు వినియోగించుకోవడం ఇదే ఫస్ట్ టైమా ఇంతకు ముందు కూడా? ఇదే ఫస్ట్ టైం అండి. నాకు ఎక్స్పీరియన్స్ చేద్దామనే వచ్చాను. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి వాళ్ళ ఒక్క ఓటుని వినియోగించుకోవడానికని. ఎవరైతే ఓటును సద్వినియోగం చేసుకుని వదులుకోకూడదు అనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీగా ఎండైనా వానైనా సరే వచ్చి వాళ్ళ ఓటును వినియోగించుకుంటున్నారు. ఓటు అనేది చాలా వాల్యూ ఇచ్చి ఇంపార్టెన్స్ అనేది ఇచ్చేసి ఓటు కోసమని కంపల్సరీగా ఎంత పెద్ద లైన్ ఉన్నా సరే వచ్చి ఓటుని వినియోగించుకుంటున్నారు ఈ యొక్క అవకాశాన్ని. ఈసారి ఎందుకు ఇంతమంది ఎక్కువగా ఉద్యోగులు అందరూ ఒక్కసారిగా పోస్టల్ బ్యాలెట్ తీసుకునే పరిస్థితి? ఓటు అనేది ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత. దాని నిమిత్తమై వేయాలి కంపల్సరీ. గత ఎన్నికలు 2019 ఎన్నికల కంటే కూడా 2024 ఎన్నికలకి ఉద్యోగులు ఎక్కువ స్థాయిలో ఓటు వినియోగించుకోవడానికి బయటకు వచ్చారు అని చెప్పేసి అంటున్నారు. ఎలా చూడొచ్చు? ఉద్యోగస్తులు అంటే మ్యాక్సిమం అందరు రావాలి కదా సార్, మామూలు ప్రజలే వస్తారు. అందులో ఉద్యోగస్తులు ఏంటంటే ఇంకా కొంత అవగాహన ఉండవాలి కాబట్టి కంపల్సరీగా ప్రతి ఒక్కడు ఓటు అనేది వినియోగించుకోవాలి. మన భారత రాజ్యాంగం ప్రకారం మనుషులందరూ ఓటర్లందరూ ఓటు వినియోగించుకోవాలి కాబట్టి అందరు రావాలి. అందులో ప్రధాన పాత్ర ఉద్యోగులు. సో ప్రధాన పాత్ర ఉద్యోగులది. ఉద్యోగులు ఖచ్చితంగా ఓటు వినియోగించుకోవడానికి అయితే వాళ్ళు గ్యారంటీగా వస్తారు అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఓటు వినియోగించుకోవడము ఎట్టి పరిస్థితుల్లో మా బాధ్యత అని చెప్పేసి కూడా వాళ్ళందరూ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వరుసగా ఇక్కడి నుంచి అన్ని జిల్లాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ జిల్లాకి సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రం దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఓటునైతే వినియోగించుకుంటున్నారు అందరూ కూడా. మొత్తం అంతా కూడా అంటే గత 2 రోజుల కంటే కూడా ఈరోజు ఎక్కువగా ఓటు వినియోగించుకోవడానికి ఓటర్లు అంటే పర్టికులర్గా ఉద్యోగులు క్యూ లైన్లలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైనా మొత్తానికి పోస్టల్ బ్యాలెట్ వినియోగం మీద అయితే మొత్తం ఉద్యోగులందరూ ఈసారి పూర్తి స్థాయిలో ఏకాగ్రత పెట్టారు. అందరూ కూడా పోస్టల్ బ్యాలెట్ని వినియోగించుకోవడానికి అధిక సంఖ్యలో వస్తున్నారని అయితే మనం చెప్పచ్చు. కెమెరా పర్సన్ ఆర్కేతో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.